కేసీఆర్ ఒక పశుపతి. నేను ఆ కేసీఆర్‌ని బంధించి ఫార్మ్ హౌస్‌లో పడేశాను. రైతులు పండగ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. అసలు తెలంగాణ పండగ వాతావరణంలో ఉంది. అందరూ సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నారు. దీనికంతటికి 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనే కారణం. మోడీ వస్తాడా? కేసీఆర్ వస్తాడా? రండి చర్చిద్దాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి నిన్ననే 2 ఎకరాల రైతులకి రైతు బంధు వేసినటువంటి సందర్భంగా లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి కేసీఆర్ చెర నుంచి విముక్తి చేసి నేను మిమ్మల్ని కాపాడుతున్నానని రేవంత్ చెప్తే, మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి మేము అధికారం తీసుకునే నాటికే 90,000 కోట్ల అప్పుంది. మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి 3.5 లక్షల కోట్ల అప్పుంది. ఈ అప్పుని తీర్చి మేము రాష్ట్రాన్ని బాగు చేశాం. మేము బాగు చేశాం కాబట్టినే ఆ డబ్బులతో నువ్వు పండగ చేసుకుంటున్నావు. మేము అధికారంలోకి వచ్చే నాటికి నెలకి సంపాదన 4,000 కోట్ల రూపాయలు. మేము దిగిపోయే నాటికి 18,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దిగిపోయే నాటికి. ఇది కేసీఆర్ సాధించిన సంపాదన. దాన్ని నువ్వు తీసుకెళ్ళి మీ ఎవరైతే రాహుల్‌కి ఇస్తున్నావో మీ అధిష్టానానికి ఇస్తా 1,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నావు. ఇక్కడేమో రైతులకి డబ్బులు లేవంటావు. 2 ఎకరాలోళ్ళకేనంటావు. ఇంతకుముందు 15,000 ఇస్తానన్నావు. ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కేటీఆర్. ఇదంతా ఒక ఎత్తైతే కీలకమైన ఆరోపణ ఏంటంటే, వాస్తవంగా కేసీఆర్ ప్రగతి భవన్‌ని చాటుగా కట్టించలేదు. ఓపెన్‌గానే కట్టించారు. దాన్ని ప్యాలెస్ అంటూ భారీగానే ప్రచారం చేసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అది డిప్యూటీ సీఎం ఉంటున్నారు. అంటే అది ప్రభుత్వం చేతిలోనే ఉందా? కేసీఆర్ సొంతానికి ఉందా? అది నాడు ఒక టాక్టికల్‌గా ఇక్కడ ఎలా అయితే వాడారో అక్కడ కూడా అలాగే వాడుతూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ ఒక క్యాంపు హౌస్ కట్టించుకున్నారట. 200 కోట్ల రూపాయలతో. ఇది కేటీఆర్ చేసిన ఆరోపణ. మరి ఫార్మ్ హౌస్ అక్కడ ఏదైతే ప్రగతి భవన్ కడుతున్నంత సేపు విజువల్స్ ఉన్నాయి. అయిపోయాక విజువల్స్ ఉన్నాయి. కేసీఆర్ అక్కడే అందరికి కలిసేవాడు. ఆనాడు అయినా సరే అది బూత్ అన్నప్పుడు ఇదెట్లా నీతి అయ్యిందన్నటువంటి ప్రశ్న. ఇక్కడ క్యాంప్ ఆఫీస్‌కి 200 కోట్ల రూపాయలతో కట్టారు. కావాలంటే ఎక్కడైనా చర్చకి సిద్ధం. అది కూడా రాత్రి పూట గృహప్రవేశం చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఎవరిని పిలవకుండా గృహప్రవేశం చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు ఈ దొంగ రాజకీయం అన్నటువంటిది కేటీఆర్ వేసిన ప్రశ్న సంచలనాత్మకమైంది.